సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు ఇవాళ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రైతన్నలకు అండగా నిలుస్తున్న రేవంత్ సర్కార్. అభివృద్ధిలో రామగుండంను అగ్రగామిగా నిలుపుతామన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పత్తా లేకుండా పోయిన ప్రజాపాలన. రామగుండంలో మక్కాన్ సింగ్ పోలీస్ పాలన మాత్రమే కొనసాగుతుందని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఖనిలో ప్రశాంతంగా జరిగిన గ్రూప్ 3 పరీక్షలు. బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయండి. తెలంగాణ బ్లాక్లను సింగరేణికే కేటాయించండి. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు. ఇవి ఇవాల్టి హెడ్లైన్స్. ఇక వివరాలు చూసినట్లయితే, అన్నదాతకు అండగా రేవంత్ అన్న సర్కార్ నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఏకకాలంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడాన్ని హర్షిస్తూ ఆదివారం అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జిల్లా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ల చిత్రపటాలకు ధాన్యాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పెండియాల మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ మేరకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల గుండెల్లో చెదరని స్థానాన్ని పదులపరుచుకుందని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తనను నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెట్టే దిశగా ప్రగతి సాధన కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు చెప్పారు. రైతులు పండించినటువంటి ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతకు అండగా నిలబడే రేవంత్ అన్న సర్కార్ పాలనను ప్రతి గడపకు తీసుకువచ్చి రాష్ట్రంలోనే రామగుండం నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచుతామని ఎమ్మెల్యే తెలియజేశారు. కాగా ఇచ్చినటువంటి హామీలను అమలుపరుస్తూ రైతులకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పెండియాల మహేష్ ధన్యవాదాలు తెలిపారు. రైతు పండించిన ధరకి పూర్తి గిట్టుబాటు ధర కలిగిస్తూ ప్రభుత్వం రాగానే ఏ ఒక్క గింజ కూడా తగ్గకుండా, ఎలాంటి కోతలు లేకుండా రైతుకు ఆ రోజు ప్రభుత్వం లేనప్పుడు ఇచ్చినటువంటి మాటను, ఆ రోజు వారు పడ్డ కష్టాలను స్వయంగా చూసి వారందరితో కలిసి మేము ఉన్నామని భరోసా ఇచ్చి అప్పుడు ప్రభుత్వంతో రైతులకు న్యాయం చేయాలని పోరాటం చేసి ఆ చూసిన కష్టాలన్నీ కూడా పడకుండా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తాం. ప్రతి పంటని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కొనే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవాళ సన్నా బియ్యం దాదాపుగా గతంలో దొడ్డు బియ్యమే 6 లక్షల క్వింటల్ ఎకరాల్లో పండిస్తే ఈరోజు అది తగ్గింది. దాదాపు 2,50,000 ఎకరాల్లో అవి పండిస్తే 4 లక్షల ఎక్కువ ఎకరాల్లో సన్నాలు పండించారు. కారణం ప్రభుత్వం సన్న బియ్యానికి 500 బోనస్ ఇస్తానడం, ఎక్కడ కూడా కోత లేకుండా ఆదుకుంటాను. ఇది రైతు ప్రభుత్వంపై పెట్టుకున్నటువంటి నమ్మకం. ఈ నమ్మకాన్ని అమలు చేయకుండా మరి ఇప్పటికే 100 కోట్లకు గాను ఈ 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం దీనికి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే 35 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా విడుదలై వారికి వచ్చినాయి. ధర ఇచ్చేటువంటి ఇవి చేస్తూ ఉంది. ఈ 500 బోనస్ అకౌంట్లలో రైతులకు వచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏ ఒక్కరు కూడా ఆధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి 500 బోనస్ ఇస్తూ అంత పూర్తి ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుంది. దాంతోపాటు ఇవాళ ఎంత స్వేచ్ఛనిచ్చిందంటే రైతుకి ఎవరైతే మిల్లర్స్ గతంలో ఇబ్బంది పెట్టి బకాయిలు పడి ప్రభుత్వానికి ఉన్నారో వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టి వారికి ఒత్తిడి తీసుకొచ్చి వారికి కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిగా తీసుకుపోవాలి అనేటువంటి ఒక ప్రయోజనం కల్పించారు. తర్వాత రైతుల దగ్గరికి కొందరు అంటే కోత కోసిన వెంటనే
వచ్చేటువంటి కార్యక్రమాలు అమ్ముకోవడానికి పనిచేస్తున్న వారందరికీ కూడా రైతులు స్వచ్ఛందంగా ₹1 ఎక్కువ వస్తుందంటే అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక నిబంధనలకు కూడా ఈరోజు సహకారం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతన్నకు అండగా నిలవాలని చెప్పి ఆ రోజు 10 సంవత్సరాలు వరదలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, రైతులకు అన్యాయం జరిగినప్పుడు, పంట నష్టం జరిగినప్పుడు ఏ ఒక్క శాసనసభ్యుడు కానీ, ఏ ఒక్క మంత్రి కానీ, ప్రభుత్వ అధికారి కానీ ఎవరు కూడా స్పందించినటువంటి దుస్థితిలో ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు మా అన్న రాజ్ ఠాకూర్ అన్న గారు ఈ నియోజకవర్గంలో తిరుగుతూ రైతన్నల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి మీ రైతులందరికీ కూడా పెద్ద కొడుకుగా నేను ఉంటానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో రైతులందరూ సబ్బండ వర్గాలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి ప్రజాపాలన రథసారథైనటువంటి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పాదయాత్ర ద్వారా రైతులతో ముఖాముఖి ద్వారా అంతర్గా మండలంలో రాజ్ ఠాకూర్ నాయకత్వంలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు రైతుల సమస్యలు విని అటు ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం గారితో పాటు ఈ ప్రాంత నాయకులు దుద్దిల్ల శ్రీధరరావు ముగ్గురు కూడా రాజ్ ఠాకూర్ అన్న గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతానికి బండలవాగు ప్రాజెక్టు తీసుకురావడం కోసం కానీ, జెన్కో ప్రాజెక్టు తీసుకురావడం కోసం కానీ అనునిత్యం నిరంతరం శక్తివంచన లేకుండా మేము ఎమ్మడి చూస్తూ ఉన్నాం. అన్నం కూడా తినకుండా కేవలం ఛాయల మీదనే ఆధారపడి సెక్రటరియట్లో నిజంగా కూడా ఒక ఘోరాతి అనద్దుగాని ఒక అటెండర్ లాగా అందరి దగ్గర తిరిగి అన్న ఎమ్మెల్యే అనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రజల శ్రేయస్సే భాగంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మా పెద్దంపేట గ్రామానికి సంబంధించిన రైతులందరి పక్షాన రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో మా గ్రామంలో సుమారు 200 మందికి రుణమాఫీ జరిగినటువంటి సందర్భంలో ఈరోజు మరి మన తెలంగాణ ప్రాంతంలో ఒక సాంప్రదాయం ఉంటుంది. 6 కాలం కష్టపడి తీసుకొచ్చుకున్నటువంటి పంటలో ఒక కుంచెడు బియ్యాన్ని చిన్నయ్య పెద్దయ్య దేవునికి తీస్తారు. కాబట్టి ఇవాళ మా దేవుడు రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, రాజ్ ఠాకూర్ అన్న గారు అని చెప్పి నమ్మి ఈరోజు మేము ధాన్యాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంతర్గా మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమాన్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూదరి సత్తయ్య గౌడ్, మేరుగు కుమార్ గౌడ్, పల్లె రవీందర్, వేముల శ్రీను, ఉప్పల వెంకటేష్, ఉరిటి మహేష్, తమ్మనవేణి కుమార్, కొండ వెంకటస్వామి గౌడ్, సాగర్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో గ్రామ రైతులు, ప్రజలు పాల్గొన్నారు. రామగుండంలో ప్రజాపాలన పత్తా లేకుండా పోయిందని, అంతా మక్కాన్ సింగ్ పోలీస్ పాలన మాత్రమే కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ఆరోపించారు. ఆదివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చందర్ మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులను నిర్బంధించడం, కార్యక్రమాలను అడ్డుకోవడం, అక్రమ కేసులు నమోదు చేయడం రామగుండంలో పరిపాటిగా మారిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరకుంటే ఇబ్బందులు తప్పవని, అంతర్గాం ఎస్ఐ బెదిరింపులకు పాల్పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందని సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఎలాంటి పోలీసు చర్యలు చేపట్టలేదని, కానీ కూల్చివేతలకు వ్యతిరేకంగా తాము కార్పొరేషన్ కార్యాలయంలో నిరసన చేపడితే పోలీసులు అడ్డుకొని కేసులు నమోదు చేయడం, మహిళా కార్పొరేటర్ల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ప్రేరేపించడంతో డిప్యూటీ మేయర్ బహిరంగంగా పెట్రోల్ పోసి హత్యా యత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఇప్పటికీ అదుపులోకి తీసుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. స్థానికంగా జరుగుతున్నటువంటి పోలీస్ కక్షపూరిత చర్యలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2 రోజుల్లో స్పందన కానరాని ఎడల భవిష్యత్తులో ఏం జరిగినా అందుకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని సూచించారు. డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులమన్న కనీస గౌరవం కూడా ఇవ్వకుండా తమ పార్టీ నాయకుల పట్ల పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు. కౌన్సిల్ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చేపట్టిన కూల్చివేతలపై కమిషనర్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టేందుకు వెళ్లిన తమ పట్ల తమ కార్యాలయంలోనే పోలీసులు అమర్యాదగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బహిరంగంగా తనపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి తిరిగి తనను చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్న పోలీసులు స్పందించకపోతుండడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. పక్షపాత ధోరణితో పోలీసులు ఏకపక్ష విధానాలను అనుసరిస్తుండడం సరైంది కాదని సూచించారు. కార్పొరేషన్ ఆఫీస్లో నిరసన చెప్తే ఆనాడు మరి ఏ కేసు కూడా పెట్టలేదు. సాయంత్రం అధికారిని పిలిపించుకొని కేసులు పెట్టియడం, మా నాయకులు వెళ్తే మరీ హీనంగా ప్రవర్తించడం, మాట్లాడడం, మహిళా కార్పొరేటర్లను చూడకుండా, దళిత కార్పొరేటర్లను చూడకుండా ఏది పడితే అది ఇష్టమున్నటువంటి రీతిలో అమర్యాదగా మాట్లాడడం నిజంగా అది
ఈ యొక్క మక్కన్ సింగ్ పాలనలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఇక్కడ మరి ఇంత దుర్మార్గమైన అహంకారమైన ఉద్యమ నాయకులను కార్యక్రమాలను నిరసన కార్యక్రమాలను నడవనీయకుండా ఈ నియంత పాలన ఎన్ని రోజులు నడిపిద్దామని అనుకుంటాను. మా ఏటింక్లైన్ కాలనీ ఎన్టీపీసీలో మా డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు గారు వారికి సంబంధించినటువంటి సొంత భూమిలో ఆలయాన్ని కట్టుకుంటున్నారు, టెంపుల్లు కట్టుకుంటున్నారు. 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఆ భూమి ట్రస్ట్ పేరిట ఉన్నది. ఆ భూమిలో ఎవరి భూమిలో వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు. దానికి మక్కన్ సింగ్ ఓ వ్యక్తిని ప్రేరేపించి అక్కడ అభిషేక్ రావు ఎన్టీపీసీలో బలమైన నాయకుడిగా ఎదుగుతున్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీని నాయకులను ఇబ్బంది పెట్టాలని చివరికి పోలీసులతోని మమ్మల్ని కాల్రెక్కలు ఇరుగొట్టించేటువంటి ప్రయత్నం, మా మీద హత్యాయత్ర ప్రయత్నం, మా డిప్యూటీ మేయర్ మీద నేరుగా పెట్రోల్ చల్లి హత్య చేసేటువంటి ప్రయత్నం. అసలు రామగుండంలో ఏం జరుగుతుంది? అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది? మరి ఇప్పటి వరకు ఆ పెట్రోల్ పోసి హత్య చేసేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారా? లేదు. మరి మా నాయకులు, మా కార్యకర్తలు మరి ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భాన్ని రెచ్చిపోతే దీన్ని చూసి మక్కన్ సింగ్ మరి ఆనందపడదామని చూస్తున్నాడా? మరి పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతున్నాడా? మరి కావాలనే మీరే ప్రేరేపిస్తున్నారా? ఇది అర్థమవుతలేదు. ఇబ్బంది కలిగినట్టు కంప్లైంట్ ఇచ్చిండ్రు. డిప్యూటీ మేయర్ గారు జరిగిన సంఘటన మీద కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు ఏం జరుగుతలేదు. దీని మీద ఒక 2 రోజులు వేచి చూస్తాం. తర్వాత ఏది జరిగినా ఈ ప్రాంతంలో ఏమి జరిగినా మక్కన్ సింగే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానికి చైర్మన్ సాగర్ రావు, దానికి మా నాన్నగారు అయితే ఇవాళ టెంపుల్ కడదామని పర్మనెంట్ స్ట్రక్చర్ చేసుకుందామని అందరు. ఇప్పుడు నా ఇంటి చుట్టుపక్కల 2 ఉన్న పీరియడ్లో ఒక చర్చ్ అయింది, నేను ఉన్న పీరియడ్లో మసీద్ అయింది. మా టెంపుల్ ఎందుకు కట్టావని నన్ను నిలదీసి అడుగుతున్నారు. నువ్వే నీ చేతిలో ఉంది కదా, నువ్వు ఎందుకు చేస్తలేవంటే పని స్టార్ట్ చేయించినాం. స్టార్ట్ చేస్తే పక్కకున్న దాన్ని ఆనుకొని తూర్పు దిక్కు ఆనుకొని ఉన్న భూమికి నీడ పడుతుందా, గుడి పడితే దాన్ని నీడ పడుతుందా అని చెప్పి వచ్చి మా మీద పెట్రోల్ పోస్తాడు. పెట్రోల్ విజువల్స్ ఉన్నాయి, పోసినాయి. ఆ విజువల్స్ పెట్టినాం, అయినా కూడా ఏ స్పందన లేదు. పోసినాక 24 గంటలు కూడా కాదు, 12 గంటలు కూడా కాదు, మళ్ళీ బయటకు వచ్చి యథావిధిగా తిరుక్కుంటా మీ సంగతి చూస్తాం, నేను నక్సలైట్లలో పోతా, నిన్ను అడ్డ కూడా నరుకుతా, ఏం ఈ రకంగా వాళ్ళు మాట్లాడుకుంటూ తిరుగుతా అంటే పోలీసు ఏం చేస్తాను? ఆయన ఇది ఏం పద్ధతిగా పోతుంది, ఏ రకంగా పోతుంది, అసలుకి ఏం ప్రజాస్వామ్యం నడుస్తుంది, ఇదేం ప్రజా దర్బార్? ఈ రకంగా పోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా గుణపాఠం చెప్పే విధిగా మేమందరం కూడా ముందుకు వస్తాం. ఎందుకంటే ఇది ఒక టీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళనే కాదు, ప్రతి ఒక్క ప్రజలది కూడా ఇబ్బంది పడే స్టేజ్లో అందరూ కూడా ఉన్నారు. ఒక ప్రాంతానికి అది ఒక ప్రాంత సంబంధంగా ఒక టీఆర్ఎస్ పార్టీ కాదు, ఏ ప్రాంతానికైనా ఏ ప్రజలు పోయినా పోలీసు వాళ్ళు ఈ రకంగానే వాళ్ళకి ఏ సమస్య చెప్తే వాళ్ళు ఒక వన్ సైడ్గా ఇట్లా చేస్తున్నారు. ఏనాడు కూడా టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఫ్రెండ్లీ పోలీస్ తోటి పోయినాం, కానీ ఏ రకంగా కూడా కక్ష సాధింపులతోటి ఏ రోజు కూడా చర్యలు మేము తీసుకోలేదు.
ఈ రకంగా కక్ష సాధింపులు చర్యలు తీసుకుంటున్న గౌరవ ఎమ్మెల్యే గారికి మళ్ళొకసారి చెప్తున్నా, ఈ కక్ష సాధింపుల చర్యలు బంద్ చేసుకోరిగా. ఖచ్చితంగా అందరూ ఓట్లేసి గెలిచిన వాళ్ళు మీరు ఎవరు కూడా ఓట్లేసి గెలిచినాక నాకు వీడి చేయలే వాడు చేయలే అని అనద్దు. అందరు కూడా నీ మనసులే అనుకొని నువ్వు పని చేయాలి. అందరికి కూడా ఏది న్యాయం ఉంటుందో ఏ అన్యాయం ఉంటుందో ఖచ్చితంగా చూసి పని చేయాలి నువ్వు. గౌరవ కార్పొరేటర్లు పోలీస్ స్టేషన్కి పోతే నా పెళ్ళికి వచ్చిరా అని ఒక సీఏ అడుగుతాడు. ఏంటిది సంభాషణ? ఈ పద్ధతి మార్చుకొని ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరు వారందరికీ గుణపాఠం చర్య చేసుకొని అంత సద్దుమరిగే రీతిలో మీరు పరిపాలన చేస్తే చేయండి. 2-3 రోజుల తర్వాత ఈ రకంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ముందుకు పోయి యాక్షన్ తీసుకొని ఇంకా ఐజీ గారి దగ్గర ఎక్కడికైనా పోయి ఈ సమస్య అంతా కూడా పరిష్కారం అయ్యే విధంగా మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా పనిచేస్తాం. ఇంకా ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆమ్ల నారాయణ, జనగామ కవిత, సరోజిని, కల్వచర్ల కృష్ణవేణి, బాదే అంజలిదేవి, బొడ్డు రవీందర్, నారాయణదాసు మారుతి, అచ్చవేణు, నూతి తిరుపతి, నీరటి శ్రీనివాస్, చిలకలపల్లి శ్రీనివాస్, తోకల రమేష్, సంధ్యారెడ్డి, రమ్య యాదవ్, శ్రవణ్, చింటూ, సత్తు శ్రీను, కిరణ్జీ తదితరులు పాల్గొన్నారు. కట్టుదిట్టంగా చేపట్టినటువంటి ఏర్పాట్ల మధ్య ఆదివారం గోదావరికంలో గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతయుత వాతావరణంలో జరిగాయి. గ్రూప్ 3 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు జరిగాయి. ఉదయం 9:30 లోపు పరీక్షా కేంద్రానికి హాజరైన అభ్యర్థులకు మాత్రమే అధికారులు లోనికి అనుమతించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉండగా ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా 9 గంటల 30 నిమిషాల తర్వాత పరీక్షా కేంద్రానికి చేరుకున్న అభ్యర్థులను లోనకు ప్రవేశించకుండా అధికారులు అడ్డుకోవడంతో పలువురు అభ్యర్థులు తీవ్ర నిరాశతో వెనుతిరిగి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లేదు కదా. ఇప్పుడు రాసినోళ్ళే మధ్యాహ్నం గంట రేపు రాస్తే తప్పిస్తారు కానీ గంటే వాళ్ళు ఇప్పుడు రాసిన ఉంటాయి వాళ్ళ దగ్గర. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ ముత్యంరావు డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ సమావేశం గోదావరికని శ్రామిక భవన్లో జరిగింది. ఆరపల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశానికి ఎర్రవల్లి ముత్యంరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించి గుత్తా పెట్టుబడిదారులను
వాళ్లకు అప్పగించే కుట్ర చేస్తుందని ఆరోపించారు. సహజ సంపద అయినటువంటి భారతదేశ బొగ్గు గండ్లతో పాటు తెలంగాణలోని సింగరేణి బొగ్గు గండ్లను కూడా వేలం వేస్తూ నిరుద్యోగ సమస్యను సృష్టిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ బొగ్గు గండ్లను సింగరేణికి కేటాయించకుంటే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలియజేశారు. తెలంగాణ బొగ్గు గండ్లను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ బస్సు యాత్ర నిర్వహించిందని, ప్రభుత్వ రంగ పరిశ్రమల రక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ నేపథ్యంలో సిపిఎం ఆల్ ఇండియా మహాసభలతో పాటు రాష్ట్రాల మహాసభల జిల్లాల మహాసభలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. క్రమంలో పెద్దపల్లి జిల్లా మహాసభలను ఎన్టీపీసీ రామగుండం ఏరియాలో ఈ నెల 23, 24వ తేదీలలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కార్మిక వర్గ పక్షపాతిగా నిరంతరం పోరాటాలు చేస్తున్న సిపిఎం పార్టీకి కార్మికులు అండగా నిలవడంతో పాటు కార్యక్రమాలను పూర్తి స్థాయిలో జయప్రదం చేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు. సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ RG1 సమావేశం ఈరోజు జరిగింది. ఇందులో ప్రధానంగా సిపిఎం పార్టీ కార్మిక వర్గ పార్టీ అయినటువంటి సిపిఎం జిల్లా మహాసభలు 23, 24 తేదీలలో ఎన్టీపీసీలో జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల జయప్రదానికి తోడ్పడాలని పిలుపు ఇవ్వడం జరిగింది. 23వ తారీఖు నాడు జరిగేటువంటి ర్యాలీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు సింగరేణి పరిరక్షణ కోసం, సింగరేణిలో ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కుల సౌకర్యాల కోసం జరిగేటువంటి అనేక పోరాటాలకు సిపిఎం పార్టీ మద్దతుగా నిలబడమే కాదు, తన శక్తి మేరకు ఈ కార్మిక వర్గాన్ని చైతన్యపరచడం కోసం బస్సు యాత్రను కూడా నిర్వహించింది. అట్లాంటి ఒక కార్మిక వర్గ పార్టీ మహాసభల జయప్రదానికి సింగరేణి ఉద్యోగులు, కార్మికులందరూ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ మతోన్మాద విధానాల మూలంగా ఈ దేశంలో ఉండేటువంటి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు, చట్టాలు, సౌకర్యాలని మొత్తం రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లు తెచ్చి ఈరోజు కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి వ్యవస్థను తీసుకొస్తూ ఉంది. అందుకని కార్మిక వర్గానికి నష్టం చేసేటువంటిది, పెట్టుబడిదారులకు ఉపయోగపడేటువంటి విధానాలను కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది. కాబట్టి ఆ విధానాలకు వ్యతిరేకంగా నికరంగా పోరాడుతున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ. అట్లాగే మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంవత్సరం గడుస్తుంది, ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయట్లేదు. అందులో ప్రత్యేకంగా సింగరేణి కార్మికులకు కూడా అనేక వాగ్దానాలు ఎన్నికల్లో చేసింది. అందులో ఏ ఒక్క వాగ్దానం కూడా ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, సింగరేణి కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలు కానీ అమలు చేయాలని ఒత్తిడి చేయడం కోసం కూడా ఈ మహాసభలో చర్చించబోతాం. కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరిరావు, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, రాజేశ్వరచారి, నంది నారాయణ, శివరాంరెడ్డి, దుర్గాప్రసాద్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, పోలేటి నరేష్ తదితరులు పాల్గొన్నారు. కాటారం మాజీ జెడ్పీటీసీ చల్లా నారాయణ రెడ్డి చేసిన ఆరోపణలు అర్ధరహితమని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని మంతని బ్లాక్ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చల్లా నారాయణ రెడ్డి, రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఆయన తమ్ముడు శ్రీనుబాబుపై నిరాధారమైనటువంటి అర్ధరహిత ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. పుట్టమధు హత్యకు నారాయణ రెడ్డిని శ్రీధర్ బాబు, ఆయన తమ్ముడు ఉసిగొల్పితే నారాయణ రెడ్డి పార్టీని వదిలేసి ఇన్ని సంవత్సరాల కాలంలో ఎందుకు బయట పెట్టలేదని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం చల్లా నారాయణ రెడ్డి చౌకబారు విమర్శలకు పాల్పడుతున్నాడని, ఇలాంటి మంత్రి నియోజకవర్గం తగవని హెచ్చరించారు. నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవి, నిరాధారమైనవి. మంతని నియోజకవర్గంలో మా నాయకులు శ్రీధర్ బాబు గారు, వారి సోదరులు శ్రీనుబాబు గారు, వారి వ్యక్తిత్వాలు ఏంటో మంతని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. కేవలం నారాయణ రెడ్డి
కుట్రపూరితంగానే కుట్ర పన్నీరు అని చెప్పనే మాటలు చెప్తా ఉన్నారు. ఒకవేళ కుట్రపూరితంగా కుట్ర పన్నితే నువ్వు ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు, శ్రీనుబాబు గారు చెప్పిండ్రు అని చెప్పని నేను ఒక స్కూల్ బస్సుని తీసుకొని పోయి 40 మందిని తీసుకొని పోయి అక్కడికి చేరడం జరిగింది అని చెప్పని చెప్తా ఉన్నావు. కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉన్నది ఎప్పుడు? కాంగ్రెస్ పార్టీని వీడి సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. మరి ఇన్ని సంవత్సరాలల్లో లేని సోయి ఇప్పుడెట్లా వచ్చింది నీకు? ఒకవేళ అదే నిజమైతే కాంగ్రెస్ పార్టీని వీడిన వెంటనే ఎందుకు చెప్పలేదు? ఈరోజు బీఆర్ఎస్ నాయకులు పుట్టమదును అణిచివేయాలనే ధోరణితో మా నాయకులకు ఎలాంటి ఆలోచన లేదు. మా నాయకులది అభివృద్ధి సంక్షేమం ఆలోచన తప్ప మర్డర్లో జయించాలనే నైజం కాదు. ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించే విధంగా కొద్దిమంది ఉన్నా కూడా శాంతితో ఉండాలని చెప్పనే భావనతోటి కాంగ్రెస్ పార్టీలో శ్రీధర్ బాబు గారితో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా మా నాయకుని అడుగుజాడలో నడుస్తూ ఉన్నాం. కాబట్టి నారాయణ రెడ్డికి ఒకటే చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీలో శ్రీధర్ బాబు గారితో అంచెలంచెలుగా ఎదిగి 4-5 పర్యాయాలు పదవులు అనుభవించి, అదేవిధంగా పుట్ట మధు కూడా 4-5 పర్యాయాలు శ్రీధర్ బాబు గారు శ్రీపాదరావు గారితో పదవులు అనుభవించి ఇతర పార్టీలలోకి వెళ్ళి మీరు ఇప్పుడు మిలాఖత్ అయ్యి ప్రజలను తప్పుదోవే పట్టించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల రామగుండం నియోజకవర్గ టీడీపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం గోదావరికని గాంధీనగర్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ గతంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా పార్టీ నాయకునిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన రామ్మూర్తి నాయుని మృతి ఆ నియోజకవర్గానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని ఆకాంక్షిస్తూ ఘన నివాళులు అర్పించారు. ఈరోజు నారా రామ్మూర్తి నాయుడు గారికి ఘనంగా రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. నారా రామ్మూర్తి నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ పక్షాన గెలుపొందినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా వారు చేసినటువంటి ఎన్నో సేవలు మరవరానివి. వారికి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారు ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. నియోజక కార్యకర్తలు, మహిళలు అందరూ హాజరై నారా రామ్మూర్తి నాయుడు గారికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు ఎన్నో సేవలు అందించినటువంటి మహా వ్యక్తి. అటువంటి వారికి వారి ఆత్మ శాంతించాలని, వారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని మా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు, ముదిగంటి దామోదర్ రెడ్డి, గుండబోయిన ఓదెలు, బెక్కం రవీందర్, నరెడ్డి స్వరాజ్యం, బరిగల కళావతి, చిట్యాల అశ్విని, బండారి శ్రవంతి, రామగిరి రాజేశ్వరి, కామెర రాజబాబు, సుందిల స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.